ఇంట్లో డబ్బులు నిలవట్లేదు అంటే ఒకటే ఒకనండి, ఈ డబ్బుకి మొత్తం కారకుడు శుక్రుడు. ఓకే. ఆ శుక్రుడికి అధిదేవత లక్ష్మీదేవి. ఓకే. అంటే శుక్రుడు అంటే ఇక్కడ ఎవరు? భార్య, పిల్లలు, ఓ. ఉమ్. అత్తగారు, తల్లి, వీళ్ళందరూ లేడీస్. వీళ్ళని ఎవరైతే ఏడిపించకుండా ఎంత మంచిగా చూసుకుంటారో వాళ్ళకి ఈ కుబేంద్రుడు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతాడు. వాళ్ళు పూజ చేయాల్సిన పని లేదు, గుడికి వెళ్ళాల్సిన పని లేదు, ఎటువంటి హోమాలు చేయాల్సిన పని లేదు. ఓ, ఎవరు అంటే ఇది ఎలాగూ జరగదు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. నా ఇంట్లో నేను అలానే ఉన్నాను కాబట్టి నేను అన్నిట్లో సక్సెస్ అవుతున్నాను. ఓకేనండి. సో ఎవరు ఒకరైతే భార్యను, ఆడపిల్లలను, తల్లిను, అత్తగారును ఏడిపించుకోకుండా ఎవరో ఒకరినా నలుగురినా ఈ నలుగురిని ఏడిపించకూడదు. వీళ్ళందరూ స్త్రీలే కదా. స్త్రీ అంటే శుక్రుడే కదా. ఈ శుక్రుడికి ఏంటి అంటే ఏడిపించటం, కోపం వచ్చేస్తుంది. దీనికంటే మీ దగ్గర రావడం బెటర్. సో మనం ఎన్ని పూజలు చేసినా ఇంట్లో భార్య కానీ, అత్తగారు కానీ, తల్లి కానీ ఏడుస్తే మీరు ఎన్ని కోట్లు సంపాదించినా అది వ్యర్థమే, అది ఖర్చు అయిపోతుంది. ఈ రకంగా వెళ్ళిపోతుంది. మనకి అర్థం కాదు, ఎంత సంపాదించినా మనకి నిలబడట్లేదు అని. కరెక్ట్గా వాళ్ళు కూర్చొని అర్థం చేసుకుంటే దీనికి రీజన్ ఇదే. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఏడిపించకుండా తల్లిని, భార్యని, అత్తగారిని బాగా చూసుకుంటున్నారు, వాళ్ళకి గుడికి వెళ్ళాల్సిన పని లేదు.